బాపట్ల జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటున్నారు. లైవ్ చూద్దాం. బాపట్లకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. బాపట్ల పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో అసంపూర్ణంగా ఉన్న భవనాన్ని పరిశీలిస్తారని, నిర్మాణంపై వివరాలను తెలుసుకోనున్నారు. అక్కడి నుండి మర్రి చెట్టుకు సమీపంలోని క్లాస్ రూమ్స్ దగ్గర విద్యార్థులతో అలాగే తల్లిదండ్రులతో అరగంట పాటు చర్చిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏర్పాట్లు చేసిన టగ్ ఆఫ్ వార్ క్రీడను తిలకరిస్తారు. ఇక అనంతరం సీఎం సభ ప్రాంగణమునకు చేరుకుంటారు. సమావేశం ముగిసిన అనంతరం పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ జరిగిన ప్రాంతంలో చంద్రబాబు అలాగే ఉన్నతాధికారులు విద్యార్థులతో కలిసి సహసంబంగి భోజనం చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలలో ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఇక ఇదే అంశం పైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు. థ్యాంక్ యూ పర్వీన్. కొద్దిసేపటి క్రితమే బాపట్ల నియోజకవర్గంలోని బాపట్ల నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నాడు. అనంతరం ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ప్రాంగణానికి కూడా ఎలిఫాడ్ నుంచి బయలుదేరారు. గంట క్రితమే నారా లోకేష్, ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే వర్మ ఇద్దరు కలిసి కూడా అక్కడ సభ ఏర్పాట్లను అవన్నీ కూడా పరిశీలించి ముఖ్యమంత్రి చేరుకున్న నేపథ్యంలో అక్కడ పేరెంట్స్ టీచర్స్ కు సంబంధించి కూడా ఆ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తుంది. అయితే తొలిసారిగా బాపట్ల నియోజకవర్గానికి చంద్రబాబు రావడంతో పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాల్గొంటున్న సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేయటం జరిగింది. అయితే అక్కడ నుంచి ఏదైతే ఎలిఫాడ్ నుంచి బయలుదేరి పురపాలక సంఘం ఉన్నత పాఠశాల దగ్గర జరిగే ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో పాల్గొనున్నారు. అనంతరం ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనంతరం కూడా విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం కూడా చంద్రబాబు ఆ ప్రాంతంలో ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగిన ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అందరూ కూడా ఒక ప్రణాళిక రూపొందించి ఏదైతే విద్యార్థులకి టీచర్స్ కి ఎలా ఉండాలి, అలాగే విద్యార్థులు పేరెంట్స్ టీచర్స్ కలిసి ఎలా ఉండాలి అనే దాని మీద కూడా ఒక విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి మార్పులు తెస్తున్న నేపథ్యంలో ఈ రోజు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కూడా బాపట్ల జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈ బాపట్ల జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కడప నియోజకవర్గంలో కడపలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం కడప చేరుకున్నారు. కడపలో కూడా ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాపట్లలో, ఉప ముఖ్యమంత్రి కడపలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఫర్వీన్. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.